ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం లేదు, మాసం లేదు, ఒక బస్ ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కాదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, రమణన్న ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పారు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పిండ్రు. దాంతో ఇప్పుడు ఏమైతుంది, ఒక్కటంటే ₹1 కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు, ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేదు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమైంది ఎంపీ గారు? మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు, వస్తాయన్న 15 లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు? ప్రెస్ మీట్ పెట్టాలా, పిచ్చి మాటలు మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే. ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి. ఆలోచించడం కాదు, ఈ విషయం గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి. మన తెలంగాణలో ఇవాళ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మొన్న బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వంలో ₹8 కూడా ఇవ్వలే తెలంగాణకు. 8 అంటే ₹8 కూడా ఇవ్వలే. 8 + 8 పెద్ద గుండు 0 ఇచ్చారు. అంతకు మించి ఏమి ఇవ్వలే. ఒక్క అరవింద్ మాట్లాడాడు, ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడాడు, ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడాడు. మరి అలా తెలంగాణ ప్రజలు ఒక్కసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి. ఎందుకోసం వేసినట్టు వాళ్ళ ఓట్లు? మన సమస్య అక్కడ మాట్లాడరు, మన సమస్య గురించి పట్టించుకోరు. ఎవరి కోసం వేస్తున్నట్టు ఓట్లు? మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. తెచ్చుకున్నదే ప్రజల కోసం. ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి. ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి. ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది, వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా, 2014లో సంజయ్ అన్న ఓడిపోయింది, 2018లో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు కదిలిండ్రు కాబట్టి, యూత్ ఆశీర్వదించారు కాబట్టే జగిత్యాల్లో 2018లో మనం గెలిచాం. మళ్ళీ 2023లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం, అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు 23 గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా